జొన్నలగరు, తుళ్ళూరు 3 పంచాయతీలు పక్కన పక్కనే ఒకదానికి ఆనుకొని ఒకటి ఉన్నాయి. ఇక్కడ నుంచి 100 మీటర్లు కూడా సరిగ్గా దూరంలో కూడా సరిగ్గా లేకుండా ఫ్యాక్టరీ కట్టడం జరుగుతూ ఉంది. ఈ రెండు కూడా కనిపిస్తూ ఉన్నాయి. నేను అడిగేది ఒకటే, ఇవాళ ఫ్యాక్టరీ కట్టినందువలన, ఫ్యాక్టరీ ఇదే ప్రదేశంలో ఇక్కడే కడుతున్నందువలన మనకు జరిగే నష్టం ఏమిటి, ఎందుకు ఆ నష్టం జరుగుతూ ఉంది, ఎందుకు ఆ నష్టం జరగబోతుంది అని మీకే నేను మైక్ ఇస్తాను. ఉత్సాహంగా ఉన్నవాళ్ళు కొంతమంది, మిమ్మల్ని నేను ప్రశ్నలు అడుగుతాను, ఆ ప్రశ్నలకు సమాధానాలు మీరే చెప్పండి. ఆ సమాధానాల నుంచి మీకు ఎటువంటి అభ్యంతరాలు ఉన్నాయి, ఎందుకు అభ్యంతరాలు ఉన్నాయి అన్నది నాకు ఇక్కడ చెప్పడమే కాదు, రాష్ట్రం మొత్తం ఈరోజు మీ మీటింగ్ చూస్తూ ఉంది. మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ నుంచి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాము అన్నది ఈ మీటింగ్ నుంచి, ఇక్కడ నుంచి మనం చంద్రబాబు నాయుడు గారికి మెసేజ్ ఇస్తాం. కాబట్టి మీకే మైక్ ఇస్తాను. మీరే ఉత్సాహవంతులు ముందుకు రండి, వచ్చి మీరే చెప్పండి, ఈ ప్రాజెక్టు వల్ల మేలు జరుగుతుందా, చెడు జరుగుతుందా, మీ ప్రాజెక్టు ఇక్కడే ఉంటూనే కావాలా, ఇక్కడ నుంచి 10 కిలోమీటర్లు దూరం కావాలా అన్నది మీ నోట్ల నుంచి మీరే చెప్పండి. మాట్లాడేందుకు నేను ముందుకు రమ్మొచ్చిందిగా కోరుతా ఉన్నా. అవ్వ మాట్లాడతావా, అవ్వ మాట్లాడతావా, పైకెక్కి అయితే జాగ్రత్త జాగ్రత్త అవ్వ జాగ్రత్త జాగ్రత్తవా జాగ్రత్త అవ్వ జాగ్రత్త అవ్వ మైక్ తీసుకోవా జాగ్రత్త. కొంచెం అవ్వ స్థలం మీద పడుతున్నా, కొంచెం వెనక్కి ఒక్కడికి వెనక్కేయాలన్నా, నాన్న ఒక్కడుగున్నా సార్, ఒక్కడికి వెనక్కేయాలమ్మా, మీరంతా శేషన్నా ఒక్కడికి వెనక్కిన్నా, అవ్వ కింద పడుకున్నా. ఒక్క నిమిషం కొద్దిగా కొట్టన్నా, కొంచెం కింద పడతానా, రామన్నా, తాతరాజునా, తాతాజీ కొంచెం ఈ పక్క, జాన్సన్ కూర్చోవాలి, జాన్సన్ కొంచెం ఉన్నా, ఈ పక్క కనపడాలన్నా, ఎంఎస్ఎన్నా కొంచెం పిరియన్నా కొద్దిగా కూర్చోవాలన్నా, కొంచెం జరగాలమ్మా, కొంచెం ఈ పక్క వాళ్ళకి కనపడలేకపోతే. అవ్వ మీ పేరేం పేరమ్మా, అవ్వ మైక్ పెట్టుకోవాలి, నోటి దగ్గర పెట్టుకోవాలి. ఏం పేరమ్మా? సేరేపాలెం కొత్తపాలెం అండి. పేరు ఐరావతి. ఐరావతి అవ్వ ఏ ఊరమ్మా? మా సేరేపాలెం అండి. సిరాయిపాలెం అంటే పక్క ఊరే. ఈ పక్కనే కాలువ గడేనండి బాబు, మాది కాలువ. ఈ కంపెనీ దాడితే మా ఊరండి. పక్కనే కాలువ దాటితే మా ఊరండి. కంపెనీ దాటుతానే మా ఊరు. ఆ నీళ్ళు మట్టుగా ఒక నిమిషం మైక్ దగ్గర పెట్టుకో, నోట్లో పెట్టుకో. అబ్బా నువ్వు నాకు చెప్పు, సమాధానం చెప్పు. ఈ ఫ్యాక్టరీ ఇక్కడికి రావడము నీకు ఇష్టమేనా? మాకు ఇష్టం లేదండి. ఒక్క నిమిషం. మొట్టమొదటిగా ఫ్యాక్టరీ ఇక్కడికి వద్దు, ఇక్కడ నుంచి 100 మీటర్ల దూరంలోనే ఫ్యాక్టరీ ఉంది, ఈ ఫ్యాక్టరీ వల్ల పొల్యూషన్ ఎక్కువగా ఉంటుంది, మా ఫ్యాక్టరీ ఇక్కడికి వద్దు అనే వాళ్ళు ఒకసారి పూర్తిగా చేతులు పైకెత్తి ఫ్యాక్టరీ వద్దు అని చెప్పి గట్టిగా కూడా ఫ్యాక్టరీ వద్దు అని చెప్పి చాలా గట్టిగా కూడా చెప్తా ఉన్నారు. అవ్వ ఫ్యాక్టరీ ఎందుకు వద్దవ్వా? మనకి మైండ్ దగ్గర నోట్లో పెట్టారు. నీళ్ళు ఒక్కటే కాలం మాకు, ఆ నీళ్ళు కసిలో ఉంటే మాకు పంటలు పండవు, చెరువులు పండవు, కొబ్బరి చెట్లు రావు, ఏది నీళ్ళు అవుతాయి. ఏ కాలువ? కాలువ పేరు ఆదుకున్నదండి కాలువ, కొంతమేరు కాలం అండి. ఏ గొంతేరు కాలువ? మీకుండేది ఒకటే గొంతేరు కాలువ. ఒక్కటే
ఆ గొంతేరు కాలువ ఏమవుతుందని భయపడతా ఉన్నావు నువ్వు? దిగుపోతే నీళ్ళు బాగోవాలి మాకు, వద్దండి అసలు నీళ్ళు బాగోవాలి మాకు. ఈ కాలువలోకి కూడా ఈ కల్ముషాలంతా వదిలేస్తారు అని చెప్పి భయం అండి మాకు. ఈ కాలువలోకి, ఈ గొంతేరు కాలువలోకి ఈ కల్ముషాలంతా వదిలేస్తారు అని చెప్పి భయం. ఆ కలువలేక కల్ముషం వస్తే ఏమవుతుంది? పంటలు పండవండి, చెరువులు ఉండవండి, కొబ్బరి చెట్లు ఉండవు, కొబ్బరి చెట్లు ఉండవు, పంటలు పండవు, పంటలు పండవు, కొబ్బరి చెట్లు ఉండవు, పంటలు పండవు, చెరువులు కాయవు, చెరువులు ఉండవు, మేము బట్టలు ఉతుకుంటా కూడా మాకు దారి లేదు. కొబ్బరి చెట్లు ఉండవు, చేపల చెరువులు ఉండవు, ఉండవండి, ఏమి బతకవు. బట్టలు ఉతుకుంటా దారి కూడా లేదండి మాకు. అదే కాలువ బట్టలు బట్టలు యలమదూరు కాలువ మాత్రం ఇది కూడా తొంతేరు కాలువ కూడా తయారవుతుందని భయపడతా ఉన్నారు. అంతేనా? యలమదూరు కాలువ మాదిరిగానే ఈ గొంతేరు కాలువను కూడా తయారు చేస్తారు అని చెప్పి భయపడతా ఉన్నారు. అంతేనా? అంతేనావా? అంతేనా? మాకు అది వద్దు, మాకు కప్పిడి వద్దు, మాకు తూలు వద్దు, మాకు ఏదంటే చెప్పు. ఇప్పుడు చెప్పు, మెల్లగా చెప్పాలా? చెప్పు, ఇప్పుడు చెప్పు. ఆ కాలం మాకు వద్దండి, ఆ ప్రాజెక్టు మాకు వద్దండి బాబు. ఆ ప్రాజెక్టే మనకు వద్దు అంటాను. మరి తూములు అంటారంటారు, అవి కూడా ఒప్పుకోమండి. జగన్లో శ్రమలో ఉన్నారండి. ఇవాళ నాకు ఒకటి చెప్పండి అమ్మా, ఈ ప్రాజెక్టు ఇక్కడ పెడతా ఉన్నారు అన్నది పెట్టక ముందు ఇక్కడ ఈ గ్రామానికి వచ్చి గవర్నమెంట్ వాళ్ళు వచ్చి గ్రామస్తులందరినీ ఒక చోట ఏకం చేసి పబ్లిక్ మీటింగ్ పెట్టి ఆ పబ్లిక్ మీటింగ్ లో గ్రామంలో వాళ్ళు ప్రాజెక్టుకు అనుకూలంగా ఉన్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారా? రెండు చేతులు పైకెత్తి ఇలా 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 ఊపండి. అడిగి తెలుసుకోలేదు బాబు. గవర్నమెంట్ వాళ్ళు ఎవరు కూడా మైక్ నోట్ దగ్గర పెట్టుకోవాలా. గవర్నమెంట్ వాళ్ళు ఎవరు కూడా ఈ ప్రాజెక్టు కట్టక ముందు, ఈ ప్రాజెక్టు వాళ్ళు మొదలు పెట్టక ముందు ఎవరు కూడా ఇక్కడికి రాలేదండి. మోసం. ఎవరు కూడా ఈ ప్రాజెక్టు కూడా ఇట్లా ఈ మాదిరిగా ప్రజలందరినీ ఒక చోటుకు చేర్చి ఈ ప్రాజెక్టు వల్ల జరగబోయే మేల్లివి, ఈ ప్రాజెక్టు మంచి జరుగుతుంది అని చెప్పి గవర్నమెంట్ వాళ్ళు ఎవరైనా కూడా మీ దగ్గరికి వచ్చి మీటింగులు పెట్టి మీ దగ్గర నుంచి ఎవరు అభిప్రాయ సేకరణ చేయలేదు. రెండు చేతులు పైకెత్తాలి. ఇలా 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 ఊపాలి. ఎవరు రాలేదు, ఏ పబ్లిక్ మీటింగ్ పెట్టలేదు, ఎవరు మన అభిప్రాయ సేకరణ తీసుకోలేదు.